ఈ వీడియో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరి కోసం చేస్తున్నా. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎక్కడ చివరి వరకు చూడండి. మేబీ ఈ వీడియో చేసిన తర్వాత నన్ను కూడా ట్రోల్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ మైండ్ అట్ ఆల్ బికాస్ ఐఎమ్ స్టాండింగ్ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి నా ఫ్రెండ్ అని నేను సపోర్ట్ చేయట్లేదు. నితీష్ కుమార్ రెడ్డి టీమ్మేట్గా తను ఎంత కష్టపడ్డాడు ఈ సీజన్ కోసం అనేది నేను కల్లారా చూశాను కాబట్టి ఐ జెన్యూన్లీ వాంట్ హిమ్ టు పెర్ఫార్మ్ వెల్. నిన్న మ్యాచ్లో నితీష్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిన తర్వాత ఐ ఆమ్ ప్రిటీ ష్యూర్ ఆంధ్రాకి ఆడుతున్న ప్రతి క్రికెటరు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాడు అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు తెలిసి ఇది ఫర్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే నితీష్ ఇండియాకి ఆడిన తర్వాత లేదా నితీష్ ఐపీఎల్లో పెర్ఫామ్ చేస్తున్న తర్వాత మన ఆంధ్ర ప్లేయర్స్ని బయట క్రికెటింగ్ వరల్డ్లో చూసే విధానమే మారింది. పర్సనల్గా నేను చూశాను ఇది. సో మీకు నితీష్ చేసే ఇంపాక్ట్ తెలియకపోవచ్చు, ట్రోల్ చెయ్యొచ్చు, బట్ నేను దాన్ని కూడా తప్పనట్లేదు. మీ ఎక్స్పెక్టేషన్స్కి మీరు ట్రోల్ చేస్తున్నారు, బట్ దట్స్ ఫైన్. ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, ఎస్ఆర్హెచ్ టీం మొత్తంలో, మన హైదరాబాద్ టీం మొత్తంలో మన తెలుగు ప్లేయర్ కేవలం నితీష్ ఒక్కడే ఉన్నాడు. అండ్ ఒక్క ప్లేయర్ వల్ల టీం అనేది ఎప్పుడు ఓడిపోదు, ఎప్పుడు గెలవదు. సో ఎప్పుడైనా బ్యాడ్ ప్యాచ్ వస్తుందంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏ ప్లేయరు కూడా అవుట్ అవ్వాలి, టీం ఓడిపోవాలని ఆడరు. వాళ్ళు 100% ఇస్తారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ తెలుగు స్టేట్స్. తను ఫెయిల్ అయితే మనం అందరం ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఇక నుండి మన తెలుగు ఫ్యాన్స్ అయినా ట్రోల్ చేసే ముందు కొంచెం ఆలోచిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ డోంట్ మైండ్ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ట్రోల్ చేస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలను. కాకపోతే మన తెలుగు స్టేట్ నుండి ఉన్న ఒకే ఒక్క రిప్రజెంటేషన్. అండ్ డోంట్ యూ థింక్ నితీష్కి తెలియదు ఈ ఆపర్చునిటీ ఎంత ముఖ్యం? అవుట్ అయిపోవడానికి వెళ్ళి ఆడతాడు అనుకుంటున్నారా? హీల్ గివ్ 110% ఇన్ ఎవ్రీ మ్యాచ్. జస్ట్ లుక్ ఎట్ హిస్ ఎఫర్ట్స్. నేను ఫెయిల్ అయినప్పుడు హెల్దీ అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చెయ్యొద్దు అనట్లే. హెల్దీ అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి ట్రోలింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మన తెలుగు ప్లేయర్కి మనమే అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచి ప్రెజర్లోకి తీసుకెళ్తున్నాం. మన ఎస్ఆర్హెచ్, మన తెలుగు టీం ఎస్ఆర్హెచ్ అని చెప్పుకున్న టీంకి మన తెలుగు ప్లేయర్ ఉంది ఒక్కడే. ఆ ఒక్కడికి కూడా మనం సపోర్ట్ చేయలేకపోతే యాజ్ ఫ్యాన్స్ మనం ఏం చేస్తున్నామో మీరే ఆలోచించండి. దట్స్ ఇట్.